గురుగారు, సుబ్రహ్మణ్యుడిని, రాహును, కేతువును సర్పాకృతుల్లో సమన్వయం చేస్తారు. మన సంస్కృతిలో నాగారాధనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? వివిధ సందర్భాలలో నాగములను కీర్తించాలి, ఆరాధించాలి. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే, దుర్యోధనుడి ధ్వజం సర్పం. దుర్మార్గుడు కదా, కానీ సర్పం కేతనంగా కల వీరుడే. అర్జునుడు నాగకన్యక ఉలూచిని వివాహం చేసుకున్నాడు. జీమూత వాహనుడు నాగములను రక్షించడం కోసం ఆత్మత్యాగానికే సంసిద్ధుడయ్యాడు. అర్జునుడిని సంహరించడం కోసం సాక్షాత్తు కర్ణుడు నాగాస్త్రాన్ని సంధిస్తే ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండే అర్జునుడిని కాపాడడం కోసం కృష్ణుడు రథాన్ని కుడికాళ్ళతో నేలకు అదిమి వేసి ఒక్క అడుగు దిగిచివేసే విధంగా చేయడంతో ఆ నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని నేలపైన పడేలాగా చేసింది. ఏ అస్త్రం ప్రయోగించినా ఈ వీరుడిని నియంత్రించడం కష్టం అని భావించిన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను, అలాగే ఒకానొక ప్రత్యేక పరిస్థితిలో ఆంజనేయుడిని బంధించడం కోసం నాగాస్త్రాన్ని సంధించినట్లుగా శ్రీరామాయణం అభివర్ణిస్తుంది. నాగవల్లి దళైర్యుక్తం, తమలపాకులకు నాగవల్లి అనే పేరు కూడా ఉంది. తెలుగు వారికి సంబంధించి అనాదిగా నాగజాతి, నాగాలాండ్ ప్రాంతంతో ఆరంభం చేసి దేశమంతా కూడా విస్తరించిన ఒకానొక ప్రత్యేక జాతిగా నేడు మనం సంభావించేటటువంటి తరుణంలో ధర్మాన్ని, న్యాయాన్ని జ్ఞాపకం తెచ్చుకునే నిమిత్తమై భారత భాగవత రామాయణాలలో ఉండేటటువంటి సుప్రసిద్ధ ఘట్టాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న నేపథ్యంలో సుబ్రహ్మణ్యుడు, రాహువు, కేతువు, జాతక దోషాలు, అలాగే కాలానికి సంబంధించిన గుర్తింపులు ఇవన్నీ కూడా సర్పరూపంలో కీర్తించేటటువంటి విధానాన్ని పురాణ జ్ఞానం అందించింది. సర్ప అంటే కదలిక అని అర్థం. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పెనునిద్ర వదిలించేది అన్నాడు శ్రీశ్రీ ఒకానొక సందర్భంలో. అది మాట. కదిలేది, కదిలించేది ఇది సర్పం. మనం వింటున్నాం, ఆలోచనలు కదులుతున్నాయి, చూస్తున్నాం, కనురెప్పలు కదులుతున్నాయి, తెలుసుకుంటున్నాం, కాలం అఖండంగా కదిలిపోతుంది, విశ్వమంతా కూడా కదులుతూనే ఉంది. ఈ కదిలేటటువంటి శక్తికి సుషుమ్న అని పేరు. మన దేహంలో ఉండేటటువంటి వెన్నుపూస సుషుమ్న కేంద్రం, మూలాధార చక్రం, సర్పరూపంతో పోల్చేటటువంటి అంతరార్థం కూడా ఇదే. సుషుమ్న సూర్యరశ్మిశ్చంద్రమా గంధర్వస్స. వెన్నుపూస అడ్డంగా ఉంటే జంతువు, నిలువుగా ఉంటేనే మనిషి. వెన్నుపూస, స్పైన్, రిప్స్ 24తో ఉండేది నిఠారుగా ఉండాలి. అది వంగిపోతే వృద్ధాప్యం. చదువుకునే చదువంతా కూడా జ్ఞానం ఏ బుర్రలో, ఆలోచనలలో మనం పాలు పోస్తున్నాం. ఊర్ధ్వముఖంగా ఆలోచన చేయడం. పాముకు పాలు పోయడం అంటే వెన్నుపూస సుషుమ్నను కేంద్రీకృతంగా ఉండి, చుట్టగా ఉండి, నిద్రావస్థలో ఉండేటటువంటి జ్ఞానాన్ని మేలుకొల్పే ప్రయత్నం చేయడమే. బ్రహ్మగ్రంథి విభేదిన్యై అనే అంతరార్థం కూడా ఇదే. కనుక సుబ్రహ్మణ్యుడిని, కాలసర్ప సంబంధంగా రాహుకేతువులను, కాలాన్ని సర్పరూపంలో ఆరాధన చేయడం అంటే జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం. తెలిసిన విషయంతో తెలియని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడమే సుబ్రహ్మణ్య ఆరాధన.